త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సత్తా చాటాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన పీసీసీ పీఏసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం పాల్గొన్న ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రతి మున్సిపాలిటీపై పూర్తి మెజారిటీతో కాంగ్రెస్ జెండా ఎగిరేలా పనిచేయాలన్నారు. స్థానిక సంస్థల్లో పట్టు ఉంటేనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుందన్నారు. అధికారం పదవుల కోసమే బీఆర్ఎస్ నేతలు ఆరాటపడుతున్నారని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కనీసం అసెంబ్లీకి వచ్చే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. 23లో అసెంబ్లీ ఎన్నికల్లో నెక్కి చూపించినాం. కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించినాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించినాం. సర్పంచ్ ఎన్నికల్లో ఓడించి మన సత్తా చూపించిండ్రు కార్యకర్తలు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ 2 సంవత్సరాల్లో అన్ని ఎన్నికల్లోనే మనం గెలుస్తూ వచ్చినాం. రేపటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీ సాధించి అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే, స్థానిక సంస్థలలో మన పట్టుంటే మన మంత్రులు, మన ఎంపీలు, మన ఎమ్మెల్సీలు, మన ఎమ్మెల్యేలు నిధులు ఇయ్యగలరు, గల్లీలు అభివృద్ధి చెయ్యగలరు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి.